ప్రభుత్వం తరపున ప్రజలకు చేయాల్సిన ప్రతి పనిని నిర్ణీత సమయంలో చేయడమే ప్రభుత్వోద్యోగి బాధ్యత అని కుకునూరుపల్లి ఎంపీడీఓ రాంప్రసాద్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించానని, మండల ప్రజలు అధికారులతో కలిసి మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల తొలి ఎంపీడీఓగా రాంప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి శ్రీకాంత్ రెడ్డి, తహసీల్దార్ సుజాత, కొండపాక ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గత 36 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉద్యోగిగా వివిధ మండలాల్లో ప్రజలకు సేవలందిస్తూ ఇవాళ కుకునూరుపల్లి మండల ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కుకునూరుపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజల చిరకాల కల ఎంపీడీఓ కార్యాలయం ఏర్పడడం వల్ల తీరినట్లేనని గుర్తు చేశారు. అధికారులు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలకు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవస్థలు తప్పాయని అన్నారు. ఎల్లవేళలా మండల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించడానికి ముందుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మద్దూం అలీ, ఎస్ఐ శ్రీనివాస్, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రెవెన్యూ మండలాలకు సమానంగా మండల ప్రజాపరిషత్ కార్యాలయం కుకునూరుపల్లి లోపల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన ఈ కుకునూరుపల్లి స్పెషల్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా కొండపాక సూపరింటెండెంట్ గారిని రావడం జరిగింది. ఇందులో గజ్వేల్ జగదేపూర్ నుంచి వచ్చిన 5 గ్రామాలతో కలుపుకొని 15 గ్రామాలు ఉన్నాయి. ఇందులో ఎర్రవల్లి అనేది R&R కాలనీకి వెళ్ళినా కానీ ఈ యొక్క మండల అభివృద్ధి గురించి మీ అందరి సహాయ సహకారాలతో, అదేవిధంగా మా ప్రత్యేకాధికారి కానీ, మా సీనియర్ ఎంపీడీఓ గారు కానీ, మా తహసీల్దార్ గారు కానీ, మా ఇతర ఎస్ఐ గారు కానీ, అందరి విలేకరులు, మా పంచాయతీ అభ్యాసులు, ప్రజల యొక్క భాగస్వామ్యంతో సహా అభివృద్ధికి నేను పాల్పడతాను. మీ అందరూ కూడా నాకు సహకరించాలని కోరుకుంటున్నాను.